ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అటు నల్గొండ, ఇటు సూర్యాపేట జిల్లాలోని పలు డివిజన్లలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేవరకొండ డివిజన్లో 9 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. హుజూర్ నగర్ డివిజన్లో 7 మండలాల్లోని 124 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ముందుగానైతే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగింది. ఓటర్లు అయితే ఉదయమే ఇక్కడికైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుకు అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఏదైతే నేరేచెర్ల మండలం ఎల్బీ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి పోలింగ్ సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మూడో దశ పోలింగ్ అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నల్గొండ జిల్లాకు వస్తే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం 9 మండలాల్లో కొనసాగుతుంది. ఈ 9 మండలాల్లో 629 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 596 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో 277 గ్రామ పంచాయతీలకు 1610 వార్డులకైతే ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ అయితే 720 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దేవరకొండ డివిజన్ పరిధిలో మొత్తం 2206 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో 2647 మంది రిసైడింగ్ అధికారులు, 2959 మంది ఇతర అధికారులను కూడా నియమించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో మూడో దశ ఎన్నికల్లో అయితే 2,81,321 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను అయితే ప్రతిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మూడో దశ పోలింగ్ కేంద్రాల వద్దనైతే వెబ్ కాస్టింగ్ కూడా 85% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మిగిలిన వాటిలలో వీడియోగ్రఫీ చేసి భద్రపరిచే విధంగానైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మొదటి విడత, సెకండ్ విడతలో జరిగినటువంటి ఏదైతే చిన్న ఏదైతే గొడవలకు సంబంధించినటువంటి కావచ్చు, చిన్న పొరపాట్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా రిపీట్ కాకుండానైతే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సూర్యాపేట జిల్లాకు వస్తే మొత్తం 7 మండలాల్లో కొనసాగుతుంది. 146 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1318 వార్డులకు గాను 257 గ్రామాలైతే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన 124 గ్రామ పంచాయతీలకు 1061 వార్డు మెంబర్లకు కూడా ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిలో 375 మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఎన్నికల సిబ్బంది 1061 మంది అయితే వార్డులకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగానైతే మూడో దశ పోలింగ్లో 2,10,219 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. 7 మండలాలకు సంబంధించినటువంటి 1333 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా దాదాపుగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండానైతే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పోలింగ్ కేంద్రాల వద్దనైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొదటి విడత, రెండో విడతలో జరిగినటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు. అయితే మొదటి విడతలో కొన్ని గ్రామాల్లో సమస్యాత్మకంగా ఉండడంతో అక్కడ కొంతమంది గొడవలు కూడా దిగడం జరిగింది. 2 పార్టీలకు సంబంధించినటువంటి వర్గాలు కొట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు జరిగేటటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఇటు హుజూర్ నగర్ సంబంధించినటువంటి డివిజన్ కావచ్చు, ఇటు దేవరకొండ డివిజన్లో కూడా అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా కొన్ని గుర్తించారు. అక్కడ గొడవలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారాలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే హుజూర్ నగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో
నిన్న బక్కమంతుల గూడెంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిని పోలీసులు తీసుకెళ్లి కొట్టారని చెప్పేసి ఆ గ్రామంలో సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. అదే విషయం ఇప్పుడు మనం ఏదైతే ఎల్బీ నగర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నామో ఇక్కడ కూడా కొంతమంది ఏజెంట్లు కూడా సెల్ ఫోన్లతోటి లోపలికి వస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు ఏంటి అనే విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్వోని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నెక్స్ట్ సార్ అరేంజ్ అన్ని రకాల అభ్యర్థులకు చూసుకున్నామండి. ఇక్కడ మనకు నోటీస్ అందించాము. వాళ్ళ యొక్క అభ్యర్థి పేరు, వాళ్ళకి సంబంధించిన గ్రామ పంచాయతీ గుర్తులకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. సో మేము మ్యాక్సిమంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్కరిని ఎల్లో చేస్తూ లోపలికి ఎల్లో చేస్తున్నాము. ఎటువంటి సామరస్యం జరగాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పటివరైతే ప్రస్తుతానికైతే కొంచెం పోలింగ్ సజావుగా మంచిగా జరుగుతూ ఉంది, ఏ ప్రాబ్లం లేదండి. అయితే ఒక పోలింగ్ కేంద్రానికి ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది పోలింగ్ సిబ్బంది? ఒక్కొక్క వార్డుకి 2 అధికారులు, పిఓ ఓపీఓ 2 ఉన్నారని అధికారులు. సో ఇక్కడ మాకు 5 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 5 వార్డులకు 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సో ఇది పరిస్థితి. ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సజావుగా వచ్చి అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ పూర్తి స్థాయిలో చేసినటువంటి వృద్ధులకు కూడా ట్రైసైకిల్స్ కూడా ఏర్పాటు చేశారు, వికలాంగులకు కూడా ట్రైసైకిల్స్ ఏర్పాటు చేశాము. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, ఎల్బీ నగర్ నుండి.